వారానికి ఒక్కసారి ఏదైనా లక్ష్మీనారాయణ, లక్ష్మీ వెంకటేశ్వర దేవాలయంలో ఖచ్చితంగా నువ్వుల నూనెతో నెయ్యితో దీపం వెలిగించాలి. ప్రతిరోజు కనకదార స్తోత్రం చదువుకుంటూ ఉండాలి. వాహనాల్లో మంచి అభివృద్ధి, వాహనాల్లో ఇది కావాలంటే శుక్రుడు చాలా బాగుండాలి. శుక్రుడు ఎంత బాగుంటో అంత వాహనాల అభివృద్ధి. శుక్రానికి మనం ఎక్కువ పూజ చేయాలి. శుక్రగ్రహానికి ఎక్కువ పూజ చేస్తూ ఉండాలి. అప్పుడప్పుడు ఈ ఒక ధాన్యము, మాషధాన్యము అంటాం. మాషధాన్యం అంటే ఈ అలసందులు కావచ్చు, అనపు గింజలు, అనములు అంటాం కదా, అలాంటి అనములు లేదా అలసంది, వీటిలో రెంట్లో ఏదైనా ఒకటి ప్రసాదం చేసి పంచిపెట్టడం, లేదా వాటిని దానం ఇవ్వడం, దాన్ని మొలకలు చేసినవి బెల్లం కలిపి గోమాతకి తినబెట్టడం, ఇలా చేస్తూ ఉంటే రోజు రోజుకి మీ జీవితంలో అభివృద్ధి చెందుతారు. మీరేం భయపడకండి, ఖచ్చితంగా మంచిదే అవుతుంది. నేను చెప్పిన చిన్న పరిహారాలు ఇది చేసుకుంటూ ఉండండి. వారానికి ఒకసారి 3 నిమ్మ పండ్లు తీసుకొని, 4 నిమ్మ పండ్లు తీసుకొని మీ టాక్సీకి 3 ప్రదక్షిణలు తిరిగేసి ఆ ఒక వారానికి ఒక రోజు, ఏదైనా ఒక రోజు నిమ్మ పండ్లు చక్రాలకు పెట్టి అప్పుడప్పుడు తొక్కిస్తూ ఉండండి. నరదృష్టి, వాహనానికి దృష్టిలు ఉంటే అవన్నీ దూరం అవుతాయి, మంచిదవుతుంది. ఎప్పుడూ ఆ దేవి అనుగ్రహం మీ కుటుంబంపై ఉండి మీరు త్వరగా అభివృద్ధి చెందాలని నేను వేడుకుంటున్నాను. మంచిదవుతుంది. నమస్తే. సురేష్ గారు విన్నారు కదా, గురూజీ చెప్పింది పాటించండి, తప్పకుండా శుభం జరుగుతుంది. గురూజీ, కొబ్బరికాయ నైవేద్యం పెట్టడం వల్ల ఎలాంటి ప్రతిఫలాలు వస్తాయి? ఇక కొబ్బరికాయ ఇంతకుముందు నేనేం తెలియచేశాను, అరటిపండు గురించి తెలియచేశాను. అయితే అరటిపండు తర్వాత మనం ఏం చేయాలి, నైవేద్యం విశేషంగా కొబ్బరికాయ నైవేద్యం తీసుకెళ్తాం ఎక్కువ. ఈ కొబ్బరికాయలో ఒకటి మాత్రం తెలుసుకోండి, ఎప్పుడు కూడా కొబ్బరికాయలో పెద్ద కొబ్బరికాయ, చిన్న కొబ్బరికాయ ఉంటాయి. అక్కడ అది ఏది తీసుకున్నా భగవంతునికి చేరుతుంది. అందులో పార్షాలిటీ లేదు. మీ దగ్గర డబ్బులు ఉంటే తీసుకోవచ్చు, లేదో లేదు, అంతే కదా. పాపం ఎక్కడి నుంచి తెస్తారు? అదే ఒకటి, శక్తిగా అనుసారంగా తీసుకెళ్ళాలి. ఎప్పుడు కొబ్బరికాయని తీసుకెళ్తూ ఉంటే దేవస్థానంలో ఏదో ఒక పని తెలుసుకొని కొబ్బరికాయని తీసుకెళ్తాం. ఆ కొబ్బరికాయ కొట్టామంటే ఆ పని సక్సెస్ పరిపూర్ణంగా జరుగుతుంది అని అర్థం. అంతెందుకు, ఈ శకున ఫలాల్లో ఏం చెప్తుందంటే అష్టమంగళ ప్రశ్నల్లో కొబ్బరికాయ కొట్టేటప్పుడు అందులో పాచిపోయింది అనుకోండి, కొబ్బరికాయ చెడిపోయింది అనుకోండి, అది సగంలోనే ఆగిపోతుంది అని అర్థం. చాలా జాగ్రత్తగా వినండి. తర్వాత ఇంట్లో కలశానికి కొబ్బరికాయ పెట్టింటారు. కలశం పెట్టేటప్పుడు కొబ్బరికాయ, ఆ కొబ్బరికాయ ఏదైనా చెడిపోయిందో, పగలకొట్టినప్పుడు చెడిపోయింటే ఆ వ్రతం పోయింది, ఏదో అనిష్టం జరిగింది, అనాహుతం జరిగింది, ఇంట్లో ఏదో రజస్వల శుద్ధిలో ముట్టుకున్నారు, దానివల్ల చాలా జాగ్రత్తము అని ఉంటుంది.